హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా డెలిషియస్ అబ్బ నేమ్ ఉండేది కదండి ఛానల్ నేమ్, దాన్ని గాయత్రి రెసిపీస్ అండ్ లాగ్స్గా మార్చాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మంచి మంచి రెసిపీస్ అండ్ లాగ్స్ కూడా చూడొచ్చు మీరు. ఈరోజు లాగ్ మార్నింగ్ టిఫిన్ అండి. ఎమ్మీ పూరి అండ్ ఆలు కర్రీతోనే చేశాను. అందరూ చూడండి లాస్ట్ వరకు. ఈ ఆలు కర్రీ పూరి సూపర్ కాంబినేషన్ కదండి. ఇది హోటల్ స్టైల్లో ఆలు కర్రీ చేశానండి. ముందుగా ఆలునంతా పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుని పెట్టుకోండి. ఆలుని పీల్ చేసుకుని ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది. నేను ఒక 1/2 కిలో బంగాళదుంపలు తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్ గిన్నెలో వేసుకుని అది మునిగినంత వరకు నీళ్ళు పోసుకోండి. దుంపలు ఉడికించేటప్పుడే సాల్ట్ వేసుకుంటే దుంప టేస్టీగా ఉంటుందండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోద్ది. 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ తీసుకుంటే మనకు మెత్తగా ఉడికిపోతుంది. ఎప్పుడైనా దుంపలు ముందుగా పీల్ చేసుకొని వేసుకుంటే మనకి పని తొందరగా జరుగుతుందండి. తర్వాత తొక్క తీసే కన్నా ఇప్పుడు ఒక జల్లె గిన్నెలో వేసుకొని ఆ నీళ్ళన్నీ వడపోసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దామండి. దీనికి ఆనియన్స్ పొడిగ్గా కోసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. చూసారా, వీడియోలో చూపించిన విధంగా పొడిగ్గా కోసుకొని పెట్టుకోండి. పచ్చిమిర్చి కూడా పొడిగ్గా చీలికల్లో కట్ చేసుకొని ఉంచుకోవాలండి. నెక్స్ట్ కర్రీ ఎలా తయారు చేయాలో మనం చూద్దాం. ఈ పూరి ఆలు కర్రీ చేసేటప్పుడు మనకు కష్టంగా అనిపిస్తుంది, కానీ ఇష్టంగా తినేటప్పుడు మనం ఆ కష్టం అంతా మర్చిపోతామండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు మనం ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా పొడిగ్గా, అవి ఇలాగ విడివిడిగా చేసుకుంటే తొందరగా వేగుతుందండి. మార్నింగ్ కదా మనకు టిఫిన్ తొందరగా రెడీ అయిపోవాలి కాబట్టి మూత పెట్టుకుంటే ఇంకా తొందరగా వేగుతుందండి. ఒక 10 మినిట్స్లో వేగిపోతుంది. మరీ బ్రౌనిష్గా వేపుకోకండి. ఈ కర్రీలో ఆలు కట్ చేసుకొని వేసుకున్న కన్నా ఇలా చేతితో స్మాష్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ ఆలుని మనం ఉడకబెట్టేటప్పుడు ఒకేసారి ఎక్కువ ఉడకబెట్టుకున్నామనండి. ఈవినింగ్ ఏదైనా స్నాక్ చేసుకోవచ్చు కదా. ఈరోజు పానీపూరి చేద్దామని నేను ఎక్కువ బంగాళదుంపలు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. ముందుగా మనం ఆలులో సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే ఒక 10 మినిట్స్లో రెడీ అవుతుందండి. ఈ కర్రీ ఉడుకుతున్నప్పుడు మనం పూరి కూడా చేసుకున్నాం అంటే తొందరగా పని జరుగుతుంది. ఎందుకంటే మార్నింగ్ హడావుడిగా ఉంటుంది కదా అందరికి. నేను పూరి ముద్ద ఎలా కలుపుతానంటే 3 వంతులు మనం గోధుమ పిండి తీసుకున్నాం అంటే 1 వంతు గోధుమ రవ్వ తీసుకోవాలండి. అదే బొంబాయి రవ్వ అంటాం కదా, అదేను. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకుంటే పూరి మంచి కలర్ లో వస్తుంది. మీకు ఈ పూరీలో మైదా కావాలంటే వేసుకోవచ్చండి, కానీ నేను హెల్దీగా చేసుకోవాలని మైదాని స్కిప్ చేశాను. చూసారా, వీడియోలో చూపించిన విధంగా పూరి ముద్ద కలుపుకోవాలి. ముద్ద గట్టిగా కలుపుకోవాలండి. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ టైంలో మన కర్రీ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కర్రీ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా. ఈ కర్రీ ఇలా దగ్గరగా ఉడుకుతున్నప్పుడు మనము శనగపిండి దార పెట్టుకోవాలండి. ఈ కర్రీలో మనం ఏ మసాలాలు వేసుకోకూడదండి. ఓన్లీ పచ్చిమిర్చి స్పైసీతోనే టేస్ట్ చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో ఉంటుంది అనమాట. ఈ కర్రీకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి అయితే సరిపోతుందండి. వేసేటప్పుడు ఫాస్ట్గా కలపాలి, అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే పచ్చి వాసన లేకుండా కర్రీ రెడీ అయిపోద్ది అనమాట. ఇలాంటి టిఫిన్స్ మనం పిల్లలకి హాలిడే ఉన్నప్పుడు చేసి పెట్టామంటే ఎంజాయ్ చేస్తూ తింటారండి. లేకపోతే హడావుడిగా తింటారు, ఏమీ ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు పూరి ఎలా తయారు చేయాలో చూద్దామండి. మా పాపకైతే పొంగుతున్న పూరీలు అంటే ఇష్టము. కొంతమందికి రోస్ట్ పూరీలు కూడా ఇష్టం కదా. మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి. పూరి ముద్దను మనం గట్టిగా కలుపుకొని కొంచెం దలసరిగా చేసామంటే పూరీలు బాగా పొంగుతాయి. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కుతున్నప్పుడే మనం ఈ పూరీని వేయాలి. చూసారా పూరీలు ఎలా పొంగుతున్నాయో. ఈ టిఫిన్ అంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి. ఓకే, ఇదేనండి మా మార్నింగ్ టిఫిన్. నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. ఓకే, సబ్స్క్రైబ్, లైక్ అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే.